సింధూరకైతే వాళ్ళ రూమ్కి వాళ్ళ అత్తయ్య అయితే చీరలు పంపిస్తుంది. ఇక ఏ చీర సెలెక్ట్ చేసుకోవాలో సింధూర అయితే అలా తడబడుతూ ఉంటే ఇంతలో అక్కడికి కార్తికేయ వచ్చి పెళ్లి కూతురికి ఏ చీర సెలెక్ట్ చేయాలో నేను సెలెక్ట్ చేస్తాను, ఇలా ఇవ్వండి, ఈ అందమైన మనసు ఉన్న అమ్మాయికి నేను సెలెక్ట్ చేస్తాను, ఈ చీర సెలెక్ట్ చేయాలంటే కట్టుకొని చూపించాల్సిందే అని చెప్పి కార్తికేయ అయితే చీరను కట్టుకొని ఈ అందమైన మనసుకి ఈ చీర బాగుంటుంది, ఏ చీర బాగుంటుందో నాకు తెలియదా అని చెప్పి కార్తికేయ అయితే చీర కట్టుకొని సింధూర దగ్గరికి వెళ్ళి అలా దగ్గరకు వెళ్తాడు. ఇంతలో చెంచలమ్మ వచ్చి సింధూరా సింధూరా అని పిలుస్తూ ఉంటుంది. అది విని చెంచలమ్మ గారు వస్తున్నారు అని చెప్పి అంటుంది. అది విన్న కార్తికేయ అయితే పరిగెత్తును వెళ్ళి చాటును దాక్కుంటాడు. ఇంతలో చెంచలమ్మ వచ్చి అమ్మ సింధూర ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకున్నావా అని చెప్పి అంటుంది. సెలెక్ట్ చేసుకున్నాను అని అంటుంది. ఎక్కడ అని చెప్తే అదిగుండి అత్తయ్య అక్కడ అని చెప్పి కార్తికేయని చూపిస్తుంది. ఇక చీర కట్టుకుని ఉన్న కార్తికేయని చూసి చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కార్తికేయ అయితే భయపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.